రాహుల్ గాంధీ గారికి వేరే ఆలోచన ఏమీ లేదు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక ఫారెన్ ఎజెండాని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సార్ తీసుకొచ్చినాక, స్పెషల్ రివిజన్ పిటిషన్ తీసుకొచ్చినాక, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెచ్చినాక దాని మీద ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో, ఎక్కడైతే అన్వాంటెడ్ ఓటర్స్ ఉన్నారో, ఎక్కడైతే చొరబాటుదారులు ఉన్నారో, ఎక్కడైతే బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ మిగతా దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఓటర్ సంపాదించుకున్నారో అలాంటి వాళ్ళని కానీ, డూప్లికేట్ ఓటర్స్ కానీ ఈ యొక్క స్పెషల్ సర్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే రాహుల్ గాంధీ గారు దాని మీద దొంగ ఏడుస్తా ఉన్నారు. ఈయన చెప్తే చేయట్లేదు అది. దానికంటే ఈయన చెప్పక ముందే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నా. బీహార్ లో లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను మీరు తీసేయాలి, డెఫినెట్ గా దీని మీద తీసేయాలనే ఆలోచనతోటి అది తీసుకొస్తే ఈయనేం చేస్తున్నాడు, ఒక రెడ్డు బొక్కు పట్టుకొని, ఒక రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ప్రవచనాలు వెదజల్లుతూ, ప్రవచనాలు చెప్పుకుంటూ యాత్ర చేస్తున్నారు. అలాగే అక్కడ పని చేస్తా ఉన్నారు, అలాంటి తీసేస్తా ఉన్నారు. మీకు ప్రాబ్లం ఏంటి అంటున్నా. ఇక్కడ మీరు తీసుకొచ్చిన 2004 నుంచి 2014 వరకు కోట్ల మంది చొరబాటుదారులను మీరు ఎంట్రీ ఇచ్చిరే, వాళ్ళకి మీరు ఇచ్చిన ఓటర్లను తీసేస్తున్నారని భయమా? ఎందుకు భయపడతా ఉన్నారు? దేనికోసం భయపడతా ఉన్నారు? రెండవది, ఒకసారి ఒక సైడ్ నుంచి తీసేస్తుంటే అది వద్దంటారు, ఒకసారి యాడ్ చేస్తుంటే వద్దంటారు. మరి ఎవరు చేయాలి ఇక్కడ? మరి కోట్ల మంది ఏదైతే బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్ గా భారతదేశానికి ఒక టాపిక్ గురించి మాట్లాడండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ సబ్జెక్ట్ ఓటర్ డిలీషన్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడండి. దాంట్లో చెప్తున్నటువంటి అవినీతి గురించి మేము మాట్లాడతాము. ఇక్కడ మాట్లాడాల్సింది మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి కాదండి. డిలీషన్ ఆఫ్ ఓటర్ గురించి, ఎలక్షన్ ఆఫ్ ఓటర్ గురించి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, వీటి గురించి మాట్లాడాల్సిన సమాధానం చెప్పమంటే రోహింగ్యాలు వచ్చిండ్రు, బర్మా వాళ్ళు వచ్చిండ్రు, మ్యాన్మార్ వాళ్ళు వచ్చిండ్రు, నేపాల్ వాళ్ళు వచ్చిండ్రు. ఏం మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు. సమాధానం చెప్పండి, సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూటిగా బ్లైండ్ బోల్డ్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేటగారికల్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి సమాధానం చెప్పండి. అది సమాధానం చెప్పకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కాదు. శ్రీలంక వీళ్ళని ఆపాలి. ఎందుకంటే ఇంతకుముందు అమిత్ షా గారి మీద, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఆబ్జెక్షనబుల్ కమెంట్ చేసి 100% ఆన్ రికార్డ్ చెప్తున్నా, మళ్ళా చెప్తాం, మళ్ళా చెప్తాం. ఎవరేని చట్టనిక దిగులుగారండి, కేంద్ర ప్రభుత్వం 100% చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. నేను జైలుకి పంపిస్తాము. చెప్పులు జోడికి బాగా మళ్ళా చెప్తున్నా. నేను చెప్పులు విడిచి వారిపోతున్నారు. అట్లా కాదండి, మేము లెక్క తెలుస్తాము. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి ప్రజల ముందుకు తీసుకుపోతాము. 100% ప్రజలు న్యాయం చేస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజల స్వామ్యంలో రాజ్యాంగబద్ధ సంస్థల్ని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పితే. రెడ్డి గారు సరే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, చోరీ జరిగింది కర్ణాటకలో ఇలా జరిగింది అంటే బీహార్ తర్వాత మళ్ళీ కర్ణాటకని తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటి, విచారణ జరపాలంటూ మేము ఒక అభ్యర్థిని పెడుతుంటే దాన్ని తోసిపుచ్చుతున్నారని అంటున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు కోరినట్టుగా మీరు అభ్యర్థిని ఎందుకు తోసిపుచ్చుతున్నారు? విచారణ జరిపించండి, పోనీ జరిపిస్తే నిజాలు కూడా బయటపడతాయి కదా. అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే అభ్యంతరాలు వచ్చినాయో అభ్యంతరాలు ఏంటి? ఫస్ట్ అంతకుముందు ఒకసారి 2018, 2023లో ఒకవేళ ఈయన అదే ఎలిగేషన్స్ సుప్రీం కోర్టు దాకా పోయిన ఎలిగేషన్స్ సుప్రీం కోర్టు స్వతహాగా మీ ఫోన్ మాకు సబ్మిట్ చేయండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మేము మొత్తం అనలైజ్ చేస్తాం, డేటా అంతా కూడా చూసి డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్తామని చెప్తే అప్పుడు పారిపోయాడు. రెండో పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు అన్న కూడా కర్ణాటక మీద అనంత నియోజకవర్గం కూడా చెప్పారు. 2018లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిస్తే 2023లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అదే అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదే నియోజకవర్గం గెలిస్తే మరి ఆ దొంగ ఓట్లతో గెలిచిండా? నేను ఎందుకంటూ చెప్తున్నా అంటే 12,078 న్యూ ఓటర్లు జాయిన్ అయ్యారు. ఇక్కడ గెలిపోవటం గురించి మనం మాట్లాడలేదు, మాట్లాడుతున్నాం మనము, రైట్స్ గురించి మాట్లాడుతున్నాం మనము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చే రైట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం మనము. 6,018 ఓటర్ని తొలగించినప్పుడు 3 సమాధానాలు చెప్తున్నాము. డెస్టినేషన్ చెప్పండి, ట్రయల్ చెప్పండి, టైం స్టాంప్ చెప్పండి అని చెప్పేసి వీటి యొక్క సమాధానం చెప్పాల్సిన బాధ్యత టెక్నికల్
టెక్నికల్ ఎవిడెన్స్ అడుగుతున్నాం మేము. ఏం టెక్నికల్ మీరు ఎవిడెన్స్? గెలుపోటుమల గురించి మీరు ఏం సమర్థించుకోకండి. టెక్నికల్ ఎవిడెన్స్? ప్రజలు న్యాయ చెప్పు. నేతలు చెప్పు. ఫెయిర్ ఎలక్షన్ జరగాల, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాల, అది జరగట్లేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు చెప్పింది సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఒకటి ఎలక్షన్ క్లారిటీ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఏమి ఉంది. ఇచ్చారు? మీరు వారికి ఒత్తాసు పలకకండి సుమా, మీరు వారికి ఒత్తాసు పలకకండి సుమా. మీరు మాత్రం ప్రజలు మాత్రం 100% తెలుసుకుంటున్నా మిమ్మల్ని విడిచిపెట్టారు, మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టారు. నేపాల్లో ఎట్లయితే వచ్చిందో ఈ రోజు భారతదేశంలో వచ్చే విధంగా మీరు వర్క్ చేస్తున్నారు. ఏజెన్సీస్ ని కాపాడాల్సిన బాధ్యత మీరు మీద ఉంది. డెమోక్రసీలో డెమోక్రటిక్ వేగా ఎలక్షన్ జరగాల, అది జరగడం లేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నా. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడి మీద ఉంది. శ్రీదేవి గారు, నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలి. ఎవరైనా డిబేట్ కి వచ్చినప్పుడు ఒక పార్టీ నుంచి మాట్లాడేటప్పుడు ఇంకొక పార్టీ వాళ్ళు కూడా తాము కూర్చొని వినాలి. ఎందుకు అన్ని కామెంట్ చేస్తా ఉన్నారు? వాళ్ళు అడగడంలో తప్పు లేదు కదా రెడ్డి గారు, వాళ్ళు అడగడంలో తప్పు లేదు. వాళ్ళు ఎవిడెన్స్ మాకు చూపించండి అని అంటున్నారు. సరే మీరు చూపించండి, కేంద్రంలో ఉన్నది మీరే కదా. డాక్టర్ రెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళలాగా మీరు కనబడుతున్నారు కాబట్టి 3 సమాధానాలు మేము అడుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమాధానం చెప్పడం దాని గురించి మళ్ళీ మాట్లాడదాం రెడ్డి గారు, మహమ్మద్ గారు మళ్ళీ మాట్లాడదాం, రామ్మోహన్ గారు మళ్ళీ మాట్లాడదాం రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే మహమ్మద్ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయట్లేదు. చెప్పండి ఏం చెప్పండి. ఆయన 3 ఎవిడెన్స్ మాట్లాడుతున్నారు, 3 అంశాలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి మీరేమైనా చెప్తారా? మరి ఎటువంటి స్పందన రావట్లేదు. ఏం చెప్పారు? క్లారిటీ ఇచ్చారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వలేదు? ఒక 4 తీసుకొచ్చి ఇలా ఓట్లు డిలీట్ అయినాయి, ఇట్లా అయినాయి అంటే దానికి కాన్స్టిట్యూషనల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర దాని గురించి మాట్లాడుతుంటే సమాధానం మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ వస్తాను రెడ్డి గారు, మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడదాం. టెక్నాలజీ గురించి తెలియజేసుకుంటున్నా నేను మీకు. మేము అడిగేది ఉద్దేశం ఏంటో కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. డెస్టినేషన్ ఐపీ అంటే డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే ఎవరైతే డిలీట్ చేయడానికి ప్రయత్నించిండ్రో వారి యొక్క ఐపీ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నాము. ఎందుకు అడుగుతున్నాము అని అంటే ట్రేసబిలిటీ అండి. ట్రేసబిలిటీ ఎవరైతే డిలీట్ చేసిండ్రో వారు ఫలానా వ్యక్తి అని తెలియడానికి ఎవిడెన్స్ అడుగుతున్నది మేము కాదండి, సిఐడి అడుగుతుందండి, మేము కాదండి, ఒక ఏజెన్సీ అడుగుతుందండి. దాని గురించి సమాధానం చెప్పమంటున్నాము. SMS ట్రైల్ గురించి అడుగుతున్నామండి. ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు, ఉండండి ఆన్సర్ చేస్తారు. నేనేమంటున్నంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే అడిగింది, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఎవిడెన్స్ లేకుండా ఎవరు ఏం చేయలేరు కదా ఈ రోజుల్లో. నిజంగా మీరు ఎక్కడ చూశారు? ఎక్కడ డిలీట్ చేశారు? ఎవరిది డిలీట్ చేశారు? ఎవరు ఎపిక్ నెంబర్స్ డిలీట్ చేశారు? ఎవరు ఏ బూత్ లో డిలీట్ చేశారు? అవి మీరు క్లారిటీ ఇస్తే డెఫినెట్ గా వాటి మీద యాక్షన్ ఉంటుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రాసిక్యూట్ చేస్తారని చెప్తున్నాను. డెఫినెట్ గా అది లాలో ఉంది, లీగల్ గా వాళ్ళ మీద చట్టం డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఇంతవరకు ఏమి ఇవ్వకుండా ఊరికైనా వేగ్గా మీరు ఆరోపణలు చేస్తా అంటే ఎవడైనా చేస్తాడు, రోడ్డు మీద పెట్టాడు, ఎవడైనా చేస్తాడు, నేను కూడా చేస్తాను, చేస్తే మీరు సమాధానం చెప్పలేరు.